రోజుల నుంచి వర్షాలు బాగా కురవడం వల్ల మాకు రాత్రి 2 రోజుల నుంచి నిద్ర లేదు. లోపల కరెంట్ లేదు, తినడానికి తిండి లేదు, వండుకోవడానికి ఏమీ లేకుండా మొత్తం అన్ని ఫుల్గా నిండిపోయి పడుకుంటానికి కూడా లేకుండా ఇలా రోడ్డు మీద ఉన్నాం. అధికారులు ఎవరైనా సహకారం చేసి మమ్మల్ని చూడాలని అడుగుతున్నాను. ప్రస్తుతానికి ఎవరైనా అధికారులు వచ్చారా? ఎవరు రాలేదండి. ఇంకా ఇక్కడ చూడడానికి కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు వరకు. ఎవరు రాలేదు. ఏమవ్వాలి? పిల్లల్ని వేసుకుని ఎలా ఉండాలి? తాగడానికి నీళ్ళు లేవు, ఉండడానికి కరెంట్ లేదు. ఎలా ఉండాలి? చూడాలి కదా. ఓట్లకైతే వస్తున్నారు, ఓట్లు వేయమని అడుగుతున్నారు ప్రతి వాళ్ళు. ఏమైపోతున్నాము? ధాన్యాలు కొట్టుకుపోయి, ఇళ్లు పడిపోయి, అన్ని అయిపోయినాయి. ఇప్పుడు ఒక్కరన్నా వచ్చి మీరు ఎలా ఉన్నారని చూసిన వాళ్ళు ఉన్నారా? మా పేటలోకి వచ్చి ఎవరైనా ఆదుకున్న వాళ్ళు ఉన్నారా? రేపన్న రోజు ఓట్లు నడవడానికి ఎలా వస్తారు చెప్పండి. ఊటూరు మండలం అండి. మా గ్రామం అంతా మునిగిపోయిందండి. ఇళ్లలో వెళ్ళిపోయి నీళ్లు అసలు ఎలాగనివ్వండి. ఎవరో రారు. ఇళ్లలోకి వెళ్ళిపోయి నీళ్లు అసలు కట్టుబాట్ల తలగా ఉన్నామండి. ఇప్పుడు ఒక్కరు రాలేదండి. 2 రోజులు కరెంట్ లేదు, నీళ్ళు లేవు. చిన్న పిల్లలతో అలాగ ఉన్నామండి. 4వ తారీఖు స్టార్ట్ అయిందండి. అది చినుకుగా వస్తూ ఉంది, పోతుంది. 5వ తారీఖు అయితే ఫుల్ అసలు నాన్ స్టాప్ కుడుతూనే ఉంది. రాత్రి 12 గంటలకు మాత్రం ఫుల్గా మొత్తం పేట అంతా మునిగిపోయింది. ధాన్యాలు కూడా మొత్తం కొట్టుకుపోయినాయండి. ఇప్పుడు వచ్చి అధికారులు కాదు, ఎవరు పట్టించుకున్నది లేదు. కరెంటు కూడా లేదండి, కనీసం వాటర్ కూడా లేదు. వండుకోవడానికి కూడా ఇంట్లో వాటర్ కూడా లేవు. అసలు ఇది చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు వచ్చి అధికారులు అయితే ఎవరు రాలేదండి. ఇళ్ళకి కూడా వాటర్ వెళ్ళిపోయిందండి. కొంచెం మంచిగా ఇళ్ళకి ఎత్తుకున్న ఇళ్ళకి గుడిసెలో వాళ్ళు తీసుకొచ్చారు. ఇల్లు కూడా కొన్ని కూలిపోయినాయండి. లోపల 2-3 ఇల్లు గోడ పడిపోయినాయండి. ధాన్యాలు అయితే మొత్తం కొట్టిపోయినాయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.